బెండకాయతో పువ్వా? చూసేద్దాం రండి. పిల్లలకైతే చాలా ఫన్‌గా ఉంటుంది. సీరియస్‌గా చెప్తున్నాను. ఒక్కసారి చేసి చూపించండి. మీరు బెండకాయని ఇలా కట్ చేసేసి పిల్లలకి ఫస్ట్ ఇచ్చేయండి. చాకు, సిజర్ అలాంటివి ఇవ్వద్దు. మీరే కట్ చేసి ఇచ్చేయండి పిల్లలకి. సో, ఇచ్చేసిన తర్వాత జస్ట్ ఒక పెయింటింగ్, ఏదైనా పెయింటింగ్, మీ దగ్గర ఉన్న స్కెచ్చో, పెయింటింగో ఏదైనా, నా దగ్గర ఒక పెయింటింగ్ ఉంది. రెడ్ కలర్ అయితే బాగుంటుందండి ఫ్లవర్‌కైతే. మీ ఇష్టం ఎనీ కలర్ చూస్ చేసుకోండి. నేను బెండకాయ పైన ఎలా రాస్తున్నానో అలాగే మీరు కూడా రాసేయండి నీట్‌గాన. ఒక 2-3 కోటింగ్స్ అయితే చాలా డార్క్‌గా పర్ఫెక్ట్‌గా బాగా వస్తుంది. అది తీసుకున్న తర్వాత నేను ఎలాగ ప్రెస్ చేస్తున్నానో మీరు కూడా అలాగే ప్రెస్ చేయండి. చూసారా ఫ్లవర్ ప్రింట్అవుట్. దీనికైతే యాక్చువల్‌గా స్టాంపులు అవి వస్తున్నాయండి బయట. చాలా కాస్ట్ అండి దానికి. దానికన్నా ఇది చూసారా ఎంత ట్రెండీగా ఉంది. పిల్లలు ఈ సింపుల్గా ట్రెండీగా చేసే యాక్టివిటీ అండి. దాని తర్వాత స్కెచ్చో లేదంటే మళ్ళీ మీరు దాని పెయింటింగ్ బ్రష్తోనే వేరే కలర్తో ఇలా ఇలా లైన్స్ గీసేయండి. చాలా ఫన్గా ఉంటుందండి పిల్లలకి యాక్టివిటీస్ చేయడంలో చాలా ఎంతూజియాస్టిక్గా, క్యూరియాసిటీగా కూడా ఉంటుందండి చేసేటప్పుడు మాత్రం. సో, మీరు వేరే కలర్, నేను లైట్ గ్రీన్‌తో లైన్స్ గీసుకున్నాను. నేను వేరే కలర్‌తో డార్క్ గ్రీన్‌తో బడ్స్ పెడుతున్నాను. జస్ట్ ఒక ఫ్లవర్ కప్ ఉందండి. ఆ కప్‌ని నేను ఎలా పెట్టానో అలాగే గమ్‌తో పెట్టి ఇలా పెట్టేసి దానిపైన ఏమైనా ఫ్లవర్ ఉంటే ఆర్ ఎనీథింగ్ దానిపైన కలరింగ్ ఏమైనా వేయాలనుకుంటే మీ ఇష్టం వేసేయండి. చాలా ఫన్‌గా ఉంది కదండీ! ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా మరికొన్ని కావాలనుకుంటున్నారా? ఇంకెందుకు మరి సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు డిఫరెంట్ యాక్టివిటీస్ పిల్లలకి ఎంతో యాక్టివ్‌గా, హ్యాపీగా చేసేలాగా మీ ముందు ఉంచేలా నేను చూస్తానండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పిల్లలతోనే కాదండి, మనకి కూడా కొన్ని ఏది ఇంపార్టెంటో, ఏది ఇంపార్టెంట్ కాదో కొన్ని వీడియోస్ నేను షేర్ చేస్తూ ఉంటున్నానండి. అవి చాలా మంచిది. ఎందుకంటే పర్టికులర్‌గా తల్లులు పిల్లల దగ్గర ఉంటాం కాబట్టి కొన్ని మనం చాలా సేఫ్టీ మెజర్స్ ఇంపార్టెంట్ కాబట్టి అవి అందుకని వీడియో షేర్ చేస్తూ ఉంటానండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.